అసలు కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు మీ విజన్ ఏంటి సార్? మనకేంటంటే ముందు నుంచి మన టీచింగ్లో ఉండడం వలన స్టూడెంట్స్ ఇలా ఉన్నారు, కాలేజ్ ఇలా ఉంది, కాలేజ్ మేనేజ్మెంట్ ఇలా ఉంది. అలా కాకుండా అంటే మనము కొన్ని ఐడియాస్ అంటే మనకు కొన్ని ఐడియాస్ ఉంటాయి. అంటే స్టూడెంట్లో కాంపిటేటివ్నెస్ తీసుకురావాలి, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకురావాలి, ఒక డిసిప్లిన్ తీసుకురావాలి, ఒక దేశభక్తి పెంపొందించాలి. ఇట్లాంటి ఆలోచనలతోని మనము ఒక కాలేజ్ స్టార్ట్ చేద్దాం. అట్లాగేంటంటే మా సిస్టర్ డాక్టర్ కొచ్చ ఝాన్సీ లక్ష్మి గారు, బ్రదర్ ఇన్లా వచ్చే సత్యనారాయణ గారు ఫస్ట్ ఒక డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ స్టార్టింగ్ నుంచి అంటే 1996లో మనం స్టార్ట్ చేసినప్పుడే అప్పుడే మనకి ఏంటంటే ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఐడియాస్ ఉండడం వల్ల ఏంటంటే అప్పుడులోనే మాట ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్ నుంచి ఉందా సార్ మీ కాలేజీలో? కాలేజ్ ఉంది, ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అప్పటి నుంచి ఉందన్నమాట. ఓకే. సో దానివల్ల ఏంటంటే ముందు నుంచి ఒక ఐడియా, తర్వాత ఏంటంటే మనము ఒక మంచి పర్సనాలిటీ డెవలప్ చేయాలి పిల్లల్లోని అని చెప్పి స్టార్టింగ్ నుంచే కూడా ఏంటంటే ఓన్లీ అంటే ఒక లెసన్స్ ఒకటే అంటే పాఠ్యాంశాలు ఏమన్నా సిలబస్లో ఉందని కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఎన్సీసీలో పార్టిసిపేట్ చేయాలి, ఎన్ఎస్ఎస్లో పార్టిసిపేట్ చేయాలి, ఇలా గెస్టులు తీసుకురావాలి, పాపులర్ పర్సనాలిటీస్ వాళ్ళెవరు ఎస్పీ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆర్ ఒక పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్స్ ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్గా ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు, ఇండస్ట్రీ రన్ చేస్తున్నారు, వాళ్ళు మనం తీసుకొచ్చి మాట్లాడించడం. ఎందుకంటే మనకి ప్రాక్టికల్గా ఎలా ఉంటుందంటే అండి, థియరీ ఒకలా ఉంటుంది, ప్రాక్టికల్ ఒకలా ఉంటుంది. సో ఎవరినైనా మనం మోటివేట్ చేయాలి అంటేనేమో ఒక ఆయన్ని తీసుకొచ్చి, సపోజ్ నువ్వు ఐఏఎస్ అవ్వాలని బదులు ఒక ఐఏఎస్నే తీసుకొచ్చి అనుకోండి, ఆయన చెప్పారు అనుకోండి, ఐపీఎస్ అవ్వాలంటే ఆయన చెప్పారంటే బాగుంటుందని. అట్లాగే మటు వీఆర్ ట్రైంగ్ టు బి డిఫరెంట్. స్టార్టింగ్లో మేము చూసాము అది చేస్తున్నప్పుడు అంటే చాలామంది ఏంటంటే దాన్ని ఇదెందుకు, సపోజ్ మనం ఒక ఆఫీసర్ని తీసుకొచ్చాం, ఆయన ఒక గంట సేపు మాట్లాడి దాని బదులు మన క్లాస్ చెప్పుకుంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ మా స్టాఫ్కి అలవాటైంది, మిగిలిన వాళ్ళకి అలవాటైంది. దాని తర్వాత మిగిలిన కాలేజెస్ కూడా ఇలా చేయడం మొదలుపెట్టి నౌ అంటే వాట్ ఎవర్ ఐ థాట్ ప్రీవియస్లీ నౌ మోస్ట్ ఆఫ్ ది కాలేజ్ దే ఆర్ నౌ మిమ్మల్ని కాపీ చేశారు అనుకోవచ్చు. అంటే ఐ మోర్ హ్యాపీ. ఓకే.